గురు పూజలు మనకి ప్రతి సంవత్సరం ఒక కొత్త అనుభూతిని ప్రసాదిస్తూ ఉంటుంది. అది మనందరికీ తెలిసినటువంటి విషయమే. అయితే ఈసారి గురు పూజలు మనకి మాస్టర్ గారి శత జయంతి మహోత్సవములు ప్రారంభం. 1926వ సంవత్సరంలో ఆగస్టు 11వ తేదీ నాడు మన గురుదేవులైనటువంటి మాస్టర్ ఈకే గారు జన్మించారు. వారు ఈ భూమి మీదకి భౌతిక శరీరంలోకి వచ్చి రేపటికి 100వ సంవత్సరం ప్రారంభమవుతుంది. పెద్దలు, అవతార పురుషులు ఎవరైనా సరే భూమి మీదకి భౌతిక శరీరంలోకి జన్మించినప్పుడు భూమి పులకిస్తుంది. వారు చేసినటువంటి వారు దిగి వచ్చి వాళ్ళ ప్రణాళికల ద్వారా, వాళ్ళ ప్రణాళికలు అంటే వాళ్ళ కోసం చేసుకునే ప్రణాళికలని విడిగా ఏమి ఉండవు. అందరికీ మానవాళికి ఏదైతే శుభాన్ని కలిగిస్తుందో, ఏది చేస్తే మానవాళి సన్మార్గంలోకి వస్తుందో, ఏది చేస్తే సన్మార్గంలో ఉన్నటువంటి వాళ్ళకి పురోగతి అనేటువంటిది కనిపిస్తుందో అటువంటి జీవన విధానాన్ని వాళ్ళు అనుసరించి మనందరికీ కూడా మార్గదర్శకంగా నిలుస్తారు. ఒక భౌతిక శరీరంలోకి వచ్చిన తర్వాత మనం ఏ రకంగా మన జీవితాన్ని చరితార్థం చేసుకోవచ్చు అని మనకి మార్గనిర్దేశం చేయటం కోసం అటువంటి మహానుభావులు భౌతిక శరీరంలోకి ఎప్పటికప్పుడు వస్తూనే ఉంటారు. ఎన్నిసార్లు వచ్చినాట వాళ్ళే ఓడిపోతారట, మనమే గెలుస్తాంట. అంటే వాళ్ళు మాట మాటికి వచ్చి ఎలా ఆచరించాలి, ఎలా చేయాలి, మనం ఎలా నడుచుకోవాలని చెప్పటం, జీవించి చూపించటం చేసి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ మనం అంటే ప్రతి సంవత్సరం మనం గురు పూజలకి ఇక్కడికి వస్తున్నాం కదా, వచ్చి గురు పూజల్లో అందరికీ నమస్కారం చేసుకుంటాం, చక్కగా మాట్లాడతాం, ఎవరైనా పొరపాటున మనకి ఏదైనా తగిలితే పర్లేదండి అంటాం, మనకి ఏదైనా సౌకర్యాలు రాకపోతే సరే ఫోన్లేండి గురు పూజలు కదా అని అడ్జస్ట్ అయి ఉండడానికి ప్రయత్నం చేస్తాం, ఎవరైనా తప్పు చేస్తే ఫోన్లే మనవాళ్లే కదా అని క్షమించడానికి ఒక ప్రయత్నం చేస్తాం. ఇవన్నీ మనం సహజంగా చేస్తుంటాం. గురు పూజలు అయిపోయి మళ్ళీ వెనక్కి ఇంటికి వెళ్ళిన తర్వాత దారిలో ఏం చేస్తా అంట, ఎవరన్నా మనం ట్రైనో బస్సు ఎక్కిన తర్వాత మన కాలుకి ఎవరన్నా తగిలితే ఏం కళ్ళు నెత్తికెక్కాయా, ఆ మాత్రం చూసుకోలేవా అంటే గురు పూజలకి వచ్చి ఆ 4-5 రోజులు మనం గురువుగారు ఏం చెప్పారో అది ఆచరించేస్తే మిగిలిన సంవత్సరం అంతా మనం ఏం చేసినా పర్వాలేదు, అవన్నీ న్యూట్రలైజ్ అయిపోతాయి, ఏమీ అవ్వవు. ఎందుకని ఇక్కడికి వచ్చి మనం ఇవన్నీ ఆచరిస్తున్నామంటే వెనక్కి వెళ్ళి మన దైనందిన జీవితంలో కూడా ఇవి మన స్వభావం అయి ఆచరణలోకి వస్తే అప్పుడు మనకి తెలుస్తుంటాయి. ఏంటి వాడు కాలు పెట్టబోయే ప్లేస్లో మనం ముందు కాలు పెట్టామని తెలుస్తుంటాం.
అందుకని వాడు మన కాలు తొక్కుతాడు అని తెలుస్తుంది. మాస్టర్ గారు చెప్తారు, యోగ జీవితంలోకి వీడు అడుగు పెట్టాడంటే దానికి సూచన ఏమిటయ్యా అంటే వాడికున్న చిరుబుర్రలని న్యూట్రలైజ్ అవుతాయి. అంటే భర్తకి భార్య ఎందు కానీ, భార్యకి భర్త ఎందు కానీ, పిల్లల ఎందు కానీ, ఇంట్లో పెద్దవాళ్ళ ఎందు కానీ మనకి అనిపించేటువంటి ఇబ్బందికరమైనటువంటి వాతావరణం న్యూట్రలైజ్ అవుతుంటుంది. అంటే వాళ్ళు మారుతారని కాదు, మనం మారుతాం. ఎవరికి వాళ్ళు మారుతారు. ఏం చెప్పారు? ఉద్ధరేద్ ఆత్మనాత్మానం. పైథాగరస్ మహాశైలు చెప్పారట. ఏంటంటే, రే నాయన, ప్రపంచంలో ఉన్న మూర్ఖులందరిలోకి ఒక్కడిని తగ్గించరా చాలు, నీ జీవితం చరితార్థం అవుతుంది. ఆహా, నిజమే కాబోసు అనుకున్నా. అది నువ్వే అన్నారు. ఏమన్నారు? జీవితంలో ప్రపంచంలో ఉన్న మూర్ఖుల్లో ఒకళ్ళని తగ్గించు అంటే ఏదో మనం ప్రోగ్రెస్ అయ్యామో, మన సాధనలో మనం కూడా ఎవరినైనా ఇన్ఫ్లుయెన్స్ చేయొచ్చేమో అనుకోవచ్చు నా బోటు వాడు. వెంటనే అందుకనే ఏం చెప్పారు? అది నువ్వే అన్నారు. నిన్ను నువ్వు మార్చుకుని నువ్వు సక్రమంగా ఉంటే ప్రపంచాన్ని ఉద్ధరించినంత పుణ్యారా నాయన. అలానే ఈ ప్రపంచంలో ఉన్న తెలివైన వాళ్ళు, మంచి వాళ్ళ లిస్ట్లో ఒక్కడిని పెంచు, అది నువ్వే అన్నారు. అంటే ఇది వేరు అది వేరుగా ఇదైతే అది అవుతుంది అనమాట ఆటోమేటిక్గా. కాబట్టి మన అడ్జస్ట్మెంట్, మిగిలిన వాళ్ళతో మన ప్రవర్తన ఎలా ఉంది, మన కనెక్షన్స్ ఎలా ఉన్నాయి, అంటే మన క్షమ ఎక్కడ మనం కనెక్ట్ చేస్తున్నాం, అంటే మన వాళ్ళ పరాయి వాళ్ళ అని లేకుండా దాన్ని మనం ఉపయోగిస్తున్నామా లేదా, ఎవరన్నా మనకి బాధ కలిగించేటువంటి ప్రవర్తన ఉంటే మనం వాళ్ళని క్షమించగలుగుతున్నామా లేదా, ఇవన్నీ కూడా మన సాధనకి సంబంధించినటువంటి యోగ జీవితంలోకి ఎప్పుడైతే అడుగు పెడతామో అప్పుడు ఇవన్నీ కూడా న్యూట్రలైజ్ అవుతుంటాయి. అంటే యోగాభ్యాసం ఎందుకు చేస్తున్నావు అయ్యా అంటే యోగ జీవితంలో అడుగు పెట్టడం కోసం. యోగ జీవితంలో మనం ఎంతవరకు ఉంటామంటే మనం ఎంతకాలం యోగాభ్యాసం ఆచరణలో పెడుతుంటామో అంతకాలం మన యోగ జీవనం నడుస్తూ ఉంటుంది. అంటే యోగ జీవితంలోకి వచ్చేసాం కాబట్టి ఇంకా మనం యోగాభ్యాసం చేయకపోయినా, అభ్యాసం అంటే ప్రాక్టీస్ కదా, తెలివికిని సద్గుణముల బలము గూర్చి అని చెప్పారు మాస్టర్ గారు. అంటే మన తెలివితేటలు చాలా ఉంటాయి, మనం ఎలా మిగిలిన వాళ్ళ దగ్గర నుంచి తప్పించుకోగలము, ఏదైనా రూల్ పెడితే దాన్ని ఎలా ట్రాన్స్గ్రెస్ చేయగలము, అంటే దాన్ని ఎలా ఆ రూల్ పాటించకుండా దాన్ని కవర్ చేసేసి మనం గొప్పతనం, మనం చాలా గొప్పవాళ్ళం అనుకోగలము, అవి కాదు కావాల్సింది. మనం డిసిప్లిన్ అన్నది ఎవరికి వాళ్ళకు ఉండవలసినటువంటి ఒక, అంటే ఎవరికి వాళ్ళు సెల్ఫ్ డిసిప్లిన్ అనేటువంటిది మనం అవలంబించాల్సినటువంటిది. యోగాభ్యాసం ఎందుకయ్యా అంటే సెల్ఫ్ డిసిప్లిన్ ఫస్ట్. మనం పొద్దునుంచి ఏం చేయాలి, మనం ఏం చేసినా మిగిలిన వాళ్ళకి అడ్డు రాకుండా ఎలా చేసుకోగలగాలి. అనంతాచార్యులు వారు ఒకసారి ట్రైన్లో వెళ్తుంటే పొద్దునే 3 గంటలకి లేచి రైల్లోనే వెళ్ళి రెడీ అయిపోయి స్నానం చేసి వచ్చారు. ఎందుకండి మీరు చేస్తున్నారంటే మిగిలిన వాళ్ళందరూ తర్వాత లేస్తారు కదా, వాళ్ళకి అడ్డు లేకుండా ఉండటం కోసం అని చెప్పారు. అంటే మనం ఏంటి, మన యాటిట్యూడ్ ఎలా ఉంది ఆచరించడం కోసం. ఏమో నేను 3 గంటలు లేచాను చూసావా, రోజు 3 గంటలు లేస్తాను, ఆ మాత్రం లేవాలి, బ్రాహ్మీ ముహూర్తంలో మీరందరూ లేవాలని ఉపన్యాసం చేయడం కోసం కాదు యాటిట్యూడ్. దేనికోసం? మనం తొందరగా రెడీ అయ్యి మిగిలిన వాళ్ళకి అవకాశం వచ్చేటప్పుడు మనం అడ్డు లేకుండా ఉండడం కోసం. అది యాటిట్యూడ్ అన్నమాట. అంటే ఒక మంచి పని మనం ఆచరణలో పెడదామనే ప్రయత్నం చేస్తే అప్పుడు మన ఏ యాటిట్యూడ్తో చేస్తున్నాం, ఎందుకయ్యా నువ్వు యోగ సాధన చేస్తున్నావు అంటే ఒకడికి ఏదో ఒకడు మంత్రం చెప్పాట, తెలుసు కదా భాగవతంలో మన కథ మాస్టర్ గారు చెప్పారు. చెప్తే సరే వాడు అడవిలోకి వెళ్ళి ఆ మంత్రాన్ని పేంతున్నట్ట, చూసుకుని ఏమన్నా పవర్స్ వచ్చాయి లేదా అని చూసుకుంటున్నారట. మధ్యలో చూసుకుంటూ సరే కొంతకాలం చేసిన తర్వాత పైనుంచి, అడవి కదా
పైనుంచి ఒక పక్షి రెట్టేసింటే వీడి మీద. ఇంకానే కోపంగా చూసాడు, ఇంత నాబోటి ఇంత సాధకుడు తపస్సు చేస్తుంటే దీని బుద్ధి లేదు, నా మీదే వచ్చి రెట్టేసింది ఇంత అడవిలో అని చూసేట. దాన్ని చూస్తే అది పడిపోయింట, పడి చచ్చిపోయింట. బా పర్లేదు, నాకు కూడా పవర్స్ వచ్చాయి అనుకున్నాడు. వచ్చాయనుకుని సరే ఎంత యోగాభ్యాసం చేసినా మరి దానికి వచ్చేటప్పటికి మామూలుగా అందరికీ వెళ్ళాట భిక్షాటన. భవతి భిక్షాం దేహి అన్నట్టు. అంటే ఆవిడ రాలేదు. నా అంటాడు యోగ సాధకుడు, చూస్తే పక్షి చచ్చిపోయింది, ఆవిడ రావట్లేదా చెప్పి చూశాడు. మళ్ళీ భవతి భిక్షాం దేహి అన్నట్టు. సరే పావుగంట ఏంట వీడు బుద్ధి చెప్పాలి, అలా అయినా అక్కడే నుంచున్నట్టు. ఆ తర్వాత ఆవిడ వచ్చింటే ఏదో భిక్ష వేసింటే చేస్తే ఏకాదిగా చూస్తున్నట్టు. ఏ అడవిలో పక్షిని అనుకున్నావా పడి చచ్చిపోవడానికి అంటే. నేను అమ్మ ఏదో అనుకున్నాను, నేనే సాధకుండా అనుకున్నాను, ఈవిడికి ఎలా తెలిసి ఈ విషయం? అది నీ గొప్పతనం కాదురా, ఆ భక్తి ఏదో చచ్చిపోదు నీ మీద ఎట్టేసింది అంతే. అప్పుడు నువ్వు చూసాకొట్ట చచ్చిపోయింది, నీ పవర్ వచ్చినా ఏం రాలేదంటే. అమ్మో నీకు ఈ పవర్ ఎలా వచ్చింది? అసలు పవర్ లేదు ఎవరు లేదు, ఎందుకు లేట్ అయింది అన్నట్టు. అంటే మా ఆయన ఉన్నారు, ఆయన అలసిపోయిన ఒళ్ళో పడుకున్నారు, ఆయన లేచిన తర్వాత నీకు ఒక నిమిషం కూడా నేను లేట్ చేయలేదు, నీకు వచ్చి నీకు కావాల్సినటువంటిది చూశాను, అందుకనే నీకు తెలిసిందే ధర్మం అనుకోకు, మిగిలిన వాళ్ళకు కూడా వాళ్ళు చేయాల్సినటువంటి ధర్మాలు ఉంటాయని తెలుసుకో చెప్తే, అయితే నేను నీ దగ్గర శిష్యరికం చేస్తాను, ఈ పవర్స్ నాకేమైనా నేర్పిస్తారండి. శిష్యరికం చేయడానికి నా దగ్గర కాదు, ఫలానా చోట ధర్మవ్యాధుడు అని ఒక అతను ఉంటాడు మహానుభావుడు, అతని దగ్గరికి వెళ్ళు, అక్కడికి వెళ్ళి నువ్వు ఆయన దగ్గర శుశ్రూష చేస్తే ఏదో నీకు అంటగలిగేది నీకు అంటుతుంది, పో అక్కడికి పో అని. వెళ్ళాట అక్కడికి. వెళ్తే గురువు గారు మనం చూస్తాం కదా, ఏదో హడావిడి నలుగురు శిష్యులు చుట్టూరా ఉంటారు, ఆయన కూర్చుని మంత్రాలు గింత్రాలు చెప్తారు, ఏదో ఉంటుంది మనకి ఒక ఐడియా కదా. మాస్టర్ గారు ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు యూరోప్కి భారతదేశం నుంచి ఒక స్వామీజీ వచ్చారు, ఇప్పుడు లెక్చర్ చేస్తారు అన్నట్టు. అంటే అందరూ అలా చూస్తున్నట్టు. నేను కామ్గా స్టేజ్ మీదకి వచ్చి అందరూ ఆశ్చర్యపోయారు, ఇదేంటి స్వామీజీ అంటే కాషాయ వస్త్రాలు ఉండాలి, మీసాలు గడ్డాలు జుట్టు పెంచుకొని ఉండాలి కదా, ఏంటి అది సింపుల్గా ఉన్నారేంటి అని. అలాగే ఈయన వెళ్ళి చూసేటప్పటికి ఎవరు అలా ఆ స్టేజ్లో ఎవరు కనిపించట్లే. ఎవర్రా ఇక్కడ, ఆవిడేమో చెప్పింది అడ్రస్ ఇదేనా అని చూసుకున్నది ఇదే, మరి ఎక్కడ సరే ఎవరన్నాడు ధర్మవ్యాధుడు అని ఇక్కడ ఒక మహానుభావుడు ఉంటాడు, ఎక్కడ అగో వాడే అన్నట్టు. ఏం చేస్తాను మాంసం కొడుతున్నట్టు. ఇది కాదండి, ఈ ధర్మవ్యాధుడే కాదు, ఆవిడ చెప్పింది ఆయన పవర్స్ ఉంటాయి, యోగాభ్యాసంలో శిక్షణ ఇస్తాడట, ఆయన దగ్గరికి వచ్చాను, ఆయన తెలుసు ఆయనే ఈయన అన్నట్టు. ఎలాగా అసలే యోగాభ్యాసం, ఈయన చూస్తే ఇలా అన్నాడు, ఏమిట్రా సరే వెళ్ళాట, ఏమండి అన్నట్టు మాట్లాడలేట, ఆ పని చేసుకుంటున్నట్టు. ఆయన చేసుకున్న తర్వాత సరే అది అయిన తర్వాత చెప్తాడేమో చేతులు కట్టుకుని ఉంచంట. ఎప్పుడు తర్వాత వీడు వంక కూడా చూడలేట, లోపలికి వెళ్ళిపోయి కొంతసేపు అయిన తర్వాత వచ్చి ఏనాయనా ఏం కావాలని అడిగాట. అదేంటి గురువు గారు ఇందాక నుంచి నేను ఉంచున్నాను కదా అంటే, ఇది నా వృత్తి, నేను చేస్తున్నాను, ఈ టైం అప్పుడు నేను మిగిలిన వాళ్ళతో మాట్లాడను, అది అయిన తర్వాత లోపల మా తల్లిదండ్రులు ఉన్నారు వృద్ధులు, వాళ్ళకి సేవ చేయాలి, నేనే వెళ్ళి సేవ చేశాను, ఆ తర్వాత గొంతులో నీళ్లు కూడా పోసుకోలేదు, అతిథిగా నువ్వు వచ్చావు కాబట్టి నీకు ఏం కావాలో చూడటానికి వచ్చాను, ఏం కావాలన్నట్టు. ఇవన్నీ ధర్మాలు మాట్లాడుతున్నా సరే మీరు చేసే పని ఏంటి, చీ మాంసం కొడుతున్నారా, మాంసం కొడుతున్నారా అంటే మాంసం నేను తినట్లేదు, ప్రపంచంలో ఎవడి ఆహారాన్ని వాడికి ఇచ్చారు భగవంతుడు, కాబట్టి నేను ఏ జంతువుని చంపట్లేదు, ఎవరో నా దగ్గరికి వచ్చి ఆ మాంసాన్ని ఇస్తే నేను మారుబేరానికి అమ్ముతున్నాను, ఆ వచ్చినటువంటి దాంట్లో నా తల్లిదండ్రులను చూస్తున్నాను, ఇంటికి వచ్చే నీబోటి అతిథులను చూస్తున్నాను, మిగిలింది ఏదైనా ఉంటే దాన ధర్మాలు చేస్తున్నాను, ఇది నా డైలీ రొటీన్ అన్న. అంతేనా అంటే అంతే. ధర్మం యొక్క స్వరూపం వేరే రకంగా ఉండి మనం అనుకున్నట్టుగా ఉండదు. ఇన్ని సంవత్సరాల నుంచి ప్రేయర్ చేస్తున్నాను కదా, మాకెందుకు కష్టాలు వస్తాయి అనేటువంటిది ఏమి ఉండదు, ఎవరికన్నా వస్తాయి. అదేంటండి ఇన్ని సంవత్సరాల నుంచి గురు పూజలకు వచ్చాను, ప్రతి సంవత్సరం కూడా చక్కగా అటెండ్ అవుతున్నాను, అక్కడికి నేను అంతా సర్వీస్ చేస్తున్నాను,
కానీ నాకెందుకు జ్వరం రావాలి, మాస్టర్ గారు నాకెందుకు జ్వరం తెప్పించాలి? మాస్టర్ గారికి ఏం పని లేదా మన జ్వరం తెప్పించడానికి? అంటే మనకి అనుకూలంగా లేనివి పక్క వాళ్ళ మీద చూపించడానికి మనం ఎప్పుడు కూడా ప్రయత్నం చేస్తూ ఉంటాం. వాడి మీదకి వీడి మీదకి చూపిస్తే వాడు వీడు ఒప్పుకోరు కదా. అందుకని భగవంతుడైతే ఎలాగో కనపడ్డు వినపడ్డు సేఫ్. ఏంటోనండి, భగవంతుడు నన్ను చల్లగా చూడలేదు. ఆయన అంటే ప్రస్తుతానికి విశాఖపట్నంలో వేడిగా ఉంది కాబట్టి వేడిగా చూస్తున్నాడని అర్థమా? అలా ఏమి ఉండదు భగవంతుడికి. భగవంతుడి యొక్క స్వరూపం, ఆయన యొక్క అనుగ్రహానికి అవధులు మనం లెక్కగట్టేటువంటి రీతిలో ఉండవు. మంత్రజాలం అనేటువంటి గ్రంథంలో ఇచ్చారనమాట. కృష్ణుడు మంత్రజాల మార్గాన్ని మొదలు పెడతాడు. రాక్షస సంహారం కొంతవరకు అయిన తర్వాత ఇది కాదు పద్ధతి అని ఆయన ఏం చేస్తారు, ఒక మాంత్రికుడు ఆయన్ని ఒక గుహలోకి ఆవాహన చేస్తారు. ఒక అమ్మాయిలో చేసి ఆయనకి షోడశోపచార పూజ చేస్తాడు. తాంత్రికమైనటువంటి రీతిలో చేసి ఆయన నైవేద్యం ఇస్తాడు. ఇచ్చి ఆయన పాలు తాగుతుంటే వీడికి అనిర్వచనమైనటువంటి అనుభూతి కలిగి లోపల నుంచి అంతకుముందు చేసినటువంటివన్నీ గిర్రని తిరిగి అతనికి ఆ స్పర్శతోటి కళ్ళు తిరిగి పడిపోతాడు. ఇప్పటికి ఆయనకి ఆ జన్మలో మొట్టమొదటిసారి ఆనందం అంటే ఏంటో, హాయ్ అంటే ఏంటో అవన్నీ ఆయనకి అనుగ్రహింపబడతాయి. అంటే కృష్ణుని యొక్క సాన్నిధ్యం, ఆయన ఆవాహన చేశాడు కదా, ఆయన సాన్నిధ్యాన్ని ఇస్తాడు. ఇచ్చిన తర్వాత మైత్రేయుల వారు కృష్ణుడి దగ్గరికి వచ్చినప్పటికి మనకు తెలుసు కదా, సఖా మైత్రేయ ఏమిటి ఆకస్మిక ఆగమనం అంటే తమకు తెలియనిది ఏమున్నది, ఈ మధ్య తమరు అనుగ్రహాన్ని ఎవరి మీద పడితే వాళ్ళ మీద చూపిస్తున్నారట కదా. అంటే మా అనుగ్రహాన్ని చూపించడం మీరు అనుకున్నట్టుగా జరుగుతుంది అనుకుంటున్నారా అంటారు. అమ్మా అంటే నేను ఎవరిని అనుగ్రహించాలో ఎవరిని అనుగ్రహించకూడదు నువ్వురా డిసైడ్ చేసేది అని అర్థం. అంటే మన మైండ్లో కొన్ని ఉంటాయి కదా, ఈ లక్షణాలు ఉంటే వీళ్ళు మంచివాళ్ళు, ఈ లక్షణాలు ఉంటే వీళ్ళు చెడ్డవాళ్ళు అని మన మైండ్లో ఒక లిస్ట్ ఉంటుంది. ఆ లిస్టుని బట్టి ఆ ఎర్ర గ్లాస్లో లేకపోతే ఆకుపచ్చ కలర్ అయినటువంటి అద్దాలు ఏవో పెట్టుకుని మనం చూసేటోడికి చుట్టుపక్కలంతా ఆకుపచ్చగానో ఎర్రగానో కనిపిస్తుంటుంది. అంటే మనవి అవి, అక్కడ ఉన్నవాళ్ళు కాదు. ద వరల్డ్ ఈజ్ గుడ్ ఆర్ బ్యాడ్ టు యూ, నాట్ టు ఇట్ సెల్ఫ్ అని ఒక మెడిటేషన్ ఉంది ఈ మెడిటేషన్ పుస్తకంలో. అంటే ప్రపంచం మంచిది చెడ్డది ఉండదురా, నువ్వే కళతో చూస్తావు, నువ్వే దృష్టితో చూస్తున్నావు, నీకు అవి కనిపిస్తాయి. అంటే ఒక మనిషిని చూస్తుంటే వాళ్ళలో ఉన్న లోపాలు కనిపిస్తున్నాయా నీకు, లేకపోతే వాళ్ళలో ఉండేటువంటి మంచి లక్షణాలు కనిపిస్తున్నాయా? వాళ్ళలో ఉన్నటువంటి లోపాలని మాత్రమే నువ్వు చూడగలుగుతుంటే ప్రతి ఒక్కళ్ళలో లోపాలే కనిపిస్తున్నాయి అనుకోండి. ఏమండి వాడు చాలా మహానుభావు అండి, వాడు బాగా చెప్తాడండి, ఏడ్చాడు వాడికేం తెలుసు, వాడు అక్కడ తప్పు చెప్పాడు, అంత పండితుడైంది ఈ విషయం మర్చిపోయాడు అంటే మనకి వాడికన్నా ఎక్కువ తెలుసని మన అభిప్రాయం అన్నమాట. ఇలాంటివి మనకి తెలియకుండానే, అంటే మనలో ఏదైతే ఈ రజస్సు తమస్సులు ఉన్నాయో అవి అణగబెట్టబడితే ఏమవుతుంటే మళ్ళీ బుస్సుమని లేస్తాయి అనుకూలమైనటువంటి వాతావరణం వచ్చేటప్పటికి. కాబట్టి ఆ లిస్టు ప్రకారం మన అద్దాల్లోంచి చూడటం అనేటువంటివి మనం చేసుకుని దాని ద్వారా వాళ్ళు మంచివాళ్ళు చెడ్డవాళ్ళు డిసైడ్ చేసుకుని మనమే దాని ద్వారా వాళ్ళ మీదకి మనం ఎలా ప్రవర్తించాలో దాన్ని బట్టి డిసైడ్ చేసుకుని, అంటే మన స్టాండర్డ్స్ అనేటువంటివి అలా అక్కడ ఆ దృక్పథంలో మార్పు రావాలన్నమాట. ఎందుకు యోగాభ్యాసం చేస్తున్నావు రా నైనా అంటే ఎవరినో ఉద్ధరించడం కోసం కాదు, మన కోసం మనం చేసుకుంటున్నాం అని గుర్తుండాలి. ఎందుకు ప్రేయర్ చేస్తున్నాం, మన కోసం మనం చేసుకుంటున్నాం. మనం చేయకపోతే మాస్టర్ గారికి ఏమైనా కోపడతారా? అందరూ అలా చేయకపోతే కోపడేవాడు మాస్టర్లు అవుతాడు కదా. మాస్టర్ గారి యొక్క స్వరూపం వేరు, ఆయన ప్రేమ వేరు, ఆయన ప్రేమ ప్రవాహం ఆయన నుంచి వస్తుంటే ఎవరు దాంట్లోకి వెళ్తే వాళ్ళ మీదకి ప్రేమ.
అయితే మరి కొంతమంది ఎందుకండి వాళ్ళని చూస్తే కోపం వచ్చి వెళ్ళిపోతారు దూరంగా, లేదా కొంతమందిని ఎందుకండి మాస్టర్ గారు మందలిస్తారు, కొంతమందిని ఎందుకండి వాళ్ళు అందరినో తిడతారు అంటే మనం తిట్టినట్టుగా తిట్టరా నాయన వాళ్ళు. ఒకసారి శ్రీశైలంలో డిస్పెన్సరీ అవుతుంట, విపరీతమైనటువంటి జనాలు అందరూ లైన్లో వస్తున్నారు, మందులు తీసుకుంటున్నారు, కోలాహలంగా ఉంది. అక్కడ మన కార్యకర్తలు, మందులు కట్టేవాళ్ళు, కేసీట్లు రాసేవాళ్ళు అంతా కోలాహలంగా ఉంది. ఉంటే గబగబా ఒక ఇద్దరు ముందుకు వచ్చారు, తప్పకుండా ఆఫీసర్ గారు వస్తున్నారు, ఆఫీసర్ గారు ఈయన కూర్చుని మందులు రాస్తున్నట్టు. మాస్టర్ గారు అంటే ఆఫీసర్ గారు వచ్చారు అన్నారు. ఎవరికి అన్నారు. అనగానే ఇంత హడావిడి వాళ్ళు ఇంక నెక్స్ట్ ఏం చెప్తారు, ఎవరికి అన్నారు. నాకు కాదు కదా, ఇక్కడ లైన్లో నుంచి వచ్చే వాళ్ళందరూ పిచ్చివాళ్ళు అనుకున్నారా? నేను వచ్చింది మీ ఆఫీసర్ గారికి కావాలంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళగలరు, ఆయన సొంత కారులో వైద్యం చేయించుకోగలరు, లేకపోతే డాక్టర్నే ఇంటి దగ్గర తెప్పించిన వైద్యం చేయించుకోగలరు. కానీ నేను వచ్చింది వాళ్ళ కోసం కాదు, వీళ్ళు ఎవరి దగ్గరికి వెళ్ళలేనటువంటి వాళ్ళు, వీళ్ళకి అసలు ఏముందో కూడా తెలియనటువంటి వాళ్ళు, ఇలాంటి వాళ్ళ కోసం వాళ్ళ దగ్గరికి నేను వచ్చి వాళ్ళకి సహాయం చేయడం కోసం ఇవి పెట్టాను, కానీ ఆఫీసర్లకి వాళ్ళకి పెట్టింది కాదు అని చెప్పి మొదలుపెట్టి ఒక 30-40 నిమిషాలు వాయించి పారేశారు. పారేసిన తర్వాత పిలిచి మామూలుగా మందులు ఇచ్చి పంపించారు. ఆయన కూడా మనకేముంటుంది, అసలు అలా చేయాల్సిందే వాడికి, లేకపోతే అంత అహంకారం. మన దగ్గరికి ఇన్ని సంవత్సరాల నుంచి మనం ట్రీట్మెంట్ చేస్తుంటే అలా ఇష్టం వచ్చినట్టు వస్తాడా? అలా దెబ్బలాడలేదు. అలా దెబ్బలాడిన తర్వాత ఏమైంది, కొంతకాలానికి వాళ్ళందరూ వచ్చి మాస్టర్ గారితో చెప్పాట. చాలా ఆశ్చర్యం, మాస్టర్ గారు ఇదివరకు ఆయన పెద్ద ఆఫీసర్, అందరికన్నా హెడ్ ఇక్కడ ఈ డ్యామ్ సర్వీసెస్లో, కింద ఉన్నటువంటి వాళ్ళందరినీ విపరీతంగా ఏడిపించేవాడు, ఎవరికి జీతాలు ఇచ్చేవాడు కాదు, సెలవులు ఇచ్చేవాడు కాదు, చాలా దారుణంగా నీచంగా మాట్లాడేవాడు. అలాంటి వాడు అసలు ఎలా మారిపోయాడో మాస్టర్ గారు, ఇప్పుడు అందరికీ సహాయం చేస్తున్నాడు, ఎవరికి బాధ వచ్చినా అతనే దగ్గరికి వచ్చి చూస్తున్నాడు. ఇంత చేంజ్ ఎలా వచ్చిందో వాళ్ళు అంటే, ఆయన దెబ్బలాడటం దేనికి, ఆ షాక్ ఇచ్చేటప్పటికి ఒక 10 జన్మలో 15 జన్మలో 20 జన్మలో పట్టేటువంటి చేంజ్ ఒక గంటలోనో ఒక 30 గంటలోనో ఇచ్చేశారనమాట. అది ఆయన కోపపడడానికి మనం కోపపడడానికి తేడా. మనం కోపడితే మన రజస్తమస్సులో మనం ఇరుక్కుపోతుంటాం, ఆయన కోపడితే ఎదురుకుండా ఉన్నవాడిని రజస్తమస్సుల నుంచి ఉద్ధరిస్తారు. అందుకని ఆయన చూసి ఆయన దెబ్బలాడుతున్నారు కదా అని మనం కూడా దెబ్బలాడితే ఏమవుతుంది, ఎదురుకుండా ఉన్నవాడు బాగానే ఉంటాడు, దులుపుకుని వెళ్ళిపోతే ఏడిచాడు అనుకుంటాడు. మాస్టర్ గారు దెబ్బలాడాడు కాబట్టి వాడు మారాడు, కానీ అదే నా పోటీ వాడు దెబ్బలాడాడు అనుకోండి, ఏంట్రా ఆఫీసర్ అనుకునేది, నువ్వు బయటికి రారా, ఎలా వస్తావో చూస్తానంట. అప్పుడు మళ్ళీ మనం ఇంకో ఆఫీసర్ గారి దగ్గరికి వెళ్ళి, ఏ పోలీస్ ఆఫీసర్ గారు ఎవరి దగ్గరికి వెళ్ళి ప్రొటెక్షన్ ఇవ్వండి అని అడగాలి. అంటే మన యాటిట్యూడ్ ఏంటి, ఏ పని చేస్తున్నా, ఒకడితో సంభాషణ చేస్తున్నా, ఒకడి మందులు ఇస్తున్నా, సలహా చెప్తున్నా, వెళ్ళి సహాయం చేస్తున్నా, దెబ్బలాడుతున్నా, నవ్వినా, ఏం చేసినా సరే మన యాటిట్యూడ్ ఏమిటి వాడి ఏడల, మనం ఏం చేస్తున్నాం, మన కర్తవ్యం ఏమిటి అని ఎక్కడికక్కడ చూసుకొని తద్వారా మనం ప్రవర్తన చేయటం అనేటువంటిది మన సాధన అన్నమాట. యోగాభ్యాసం, యోగ జీవితం అంటే ఇవన్నీ కూడా కలిపి ఉన్నటువంటిది. కానీ అదేదో అప్పటికి మేము యోగా చేస్తామండి, రోజులో మేము 1 అవర్ దాకా యోగా చేస్తాం సార్ అని చెప్తారు. మనకి మందుల దగ్గరికి వచ్చి, సార్ మీరు ఏం చేస్తారంటే, మీరు రోజు యోగా చేస్తామండి, 1 అవర్ యోగా చేస్తాం, 1 అవర్ ప్రాణాయామం చేస్తాం, అందులో భస్త్రిక అవి ఇవి అన్నీ చేస్తాం. చేసిన చాలా చేంజ్ వచ్చిందండి, చాలా మంచిది ఆయన. యోగాభ్యాసం అంటే ఏంటి, చాలామందికి ఈ రోజు దృష్టిలో యోగాసనాలు వేయటం, ఆసనాలు వేయటం, అందులో ఆసనం అనేటువంటి ఒక భాగం, కానీ అది ఒకటే యోగాభ్యాసం కాదు. అష్టాంగాలు మనకి చెప్పారు కదా, ఆసనం, యమము, నియమము, ఆసనము, ప్రాణాయామము, ప్రత్యాహారణము, ధారణము, ధ్యానము, సమాధి, ఇవి అష్టాంగాలు నాయన అని చెప్తూ ఒక్కొక్క దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేశారు. చేసిన తర్వాత
అక్కడ సెంటెన్స్ చెప్పారు మాస్టర్ గారు, మనం అర్థం చేసుకోవడం కోసం ఒక్కొక్కటి విడివిడిగా చెప్పుకున్నాం కానీ నాయన ఈరోజు అన్నీ కూడా కరెక్ట్గా ఎట్ ఏ టైం జరుగుతూ ఉండాలి అని చెప్పారు. ఎలా అండి అంటే నా బోటివాడు అనుకోండి, అంటే మేము చదివింది చెప్తున్నా, ఫిజియాలజీ అంటే ఒక్కొక్క సిస్టమ్ విడివిడిగా చదువుతాం అన్నమాట. అంటే డైజెస్టివ్ సిస్టమ్, నర్వస్ సిస్టమ్, ఇలా ఒక్కొక్క సిస్టమ్ని విడివిడిగా చదువుతాం. అంటే ఇలా ఒకదాని తర్వాత ఒకటి విడివిడిగా ఉంటాయి మనిషిలో? కాదు కదా, అన్నీ ఒకసారే యాక్ట్ చేస్తుంటే మనం మనిషిగా ప్రవర్తన చేయడానికి అవకాశం ఉంటుంది. అలాగా ఒక్కొక్క అంగం విడివిడిగా ఉండదు. అంటే ఒక మనిషిని మనం బాగా స్టడీ చేయాలి అంటే తలకాయకి ఒక ప్రొఫెసరు, చేతులకు ఒక ప్రొఫెసరు, కాళ్ళకు ఒక ప్రొఫెసరు, పొట్టకు ఒక ప్రొఫెసర్ ఇలా మాకు నేర్పించేవాళ్ళు. అయ్యి బాబోయ్, ఇలా ఒక్కొక్కరు విడివిడిగా ఎలా కుదురుతుంది అంటే అదంతా కలిపి ఒకటే, మనం అర్థం చేసుకోవడం కోసం విడివిడిగా చెప్తున్నాం. అలాగా అంగాలని విడివిడిగా చెప్తున్నాం. అలానే శాస్త్రాలని విడివిడిగా నేర్చుకుంటున్నాం. ఏ శాస్త్రం అయినా సరే విడిగా మనం నేర్చుకుంటున్నాం, కానీ ఇది అందులో భాగం అని మనం గుర్తుండాలి. ఎవరినైనా విడివిడిగా చూస్తున్నాం, కానీ మనందరం కూడా మన అందరిలో ఎవడైతే వర్తిస్తున్నాడో, ఎవడి వల్ల అయితే మన అందరం వర్తించగలుగుతున్నామో విడివిడిగా, ఎవడికి వాడిగా మనం ఎవడి వల్ల అయితే వర్తించగలుగుతున్నాం ఈ ప్రపంచంలో, వాడిలోనే మనం అందరం కూడా ఒకటిగా ఉన్నాము అనేటువంటిది దాని దగ్గరికి మనం మెల్లగా పురోగతి చెందాలన్నమాట. ఆ అనుభవంలోకి రావాలి. అంటే అందులో మనకి పతంజలిలో చెప్పారు, మనం ఎవరిని చూస్తున్నా వేరే వస్తువులా కనిపిస్తుంది కదా మనకి. గోడ దానికి ఒక ప్రాపర్టీస్ ఉంటాయి, లేకపోతే ఇది మైకు దీనికి ఒక ప్రాపర్టీస్ ఉంటాయి. మనం ఏం చెప్పినా అది యాంప్లిఫై పెద్దగా చేసి అక్కడ వినిపిస్తూ ఉంటుంది అనేటువంటి ప్రాపర్టీస్ ఉంటాయి. అంటే ఇది మైకు అని చెప్పాను, రే నాయన నువ్వు దీనికి మైక్ అని పేరు పెట్టావు, కానీ అసలు ఇదేంటి? నువ్వు దేంతో అయితే చేయబడ్డావో ఇది కూడా దాంతోనే చేయబడ్డది నాయన. అదేంటండి? నాలో ఎముకలు ఉన్నాయి, రక్తం మాంసం ఇవన్నీ ఉన్నాయి, వీటన్నిటితో చేయబడ్డాను, నాలో ప్రాణం ఉంది, మనస్సు ఉంది, ఇవన్నీ ఉన్నాయి, కానీ దీనికి ఇవేం లేవు. ఇది నేను ఒకటే ఎలా చేయబడ్డాం? సరే, నీలో ఉన్న ధాతువులన్నీ ఉన్నాయి కదా, అవి దేంతో చేయబడ్డాయి నాయన? దేంతో చేయబడ్డాయి? కణాలతో చేయబడ్డాయి. అవి దేంతో చేయబడ్డాయి అంటే మాలిక్యూల్స్తో చేయబడ్డాయి. అవి దేంతో చేయబడ్డాయి? యాటమ్స్తో చేయబడ్డాయి. అవి దేంతో చేయబడ్డాయి? మహాశక్తితో చేయబడ్డాయి. అది దేంతో చేయబడ్డది? మహా చైతన్యంతో చేయబడ్డది. అది దేంతో చేయబడి ఉండదు. మహా చైతన్యం ఉంటుంది, దానిలోంచి మిగిలినవన్నీ వస్తుంటాయి అక్కడ దాకా. సరే, బాగుంది. మన చైతన్యంతో మన మనస్సు ఇవన్నీ ఉన్నాయి కాబట్టి మరి మైకో? సరే కొన్ని మైక్ దేంతో చేయబడ్డది? ఏదో ఇనుముతో చేయబడింది, ఇందులో వైర్స్ అవి ఉంటాయి. అవి దేంతో చేయబడ్డాయి? అవైనా మాలిక్యూల్స్తోనే చేయబడ్డాయి. రాగో ఇత్తడో ఏవో ఉంటాయి కదా, ఐరనో, ఈ మాలిక్యూల్స్తో చేయబడ్డాయి. అవి దేంతో చేయబడ్డాయి? అవి ఆటమ్స్తో చేయబడ్డాయి. మళ్ళీ అక్కడికి వెళ్ళేటప్పటికి ఆ తర్వాత లోకాలన్నీ సేమే. అక్కడి నుంచి దేంతో చేయబడ్డాయి అంటే మహాశక్తి, మహా చైతన్యం. సరే, అంటే అసలైనటువంటి సోర్స్ వెనకాతల ఒకటే ఉంటుంది, దానిలోంచి వివిధమైనటువంటి రూపాలు. నాటకం నడవాలి కదా, నాటకం రచించేవాడు ఉన్నాడు అనుకోండి, వాళ్ళలోంచే ఇన్ని క్యారెక్టర్స్ బయటకు వస్తాయి కదా. అన్ని క్యారెక్టర్స్ వాళ్ళే ఎలా ఇమిడి ఉన్నాయి అంటే క్యారెక్టర్స్గా విడివిడిగా వాళ్ళలోనే ఇమిడి ఉన్నాయి. దీన్ని అర్థం చేసుకోవడం కోసం మనకి దేని ఎగ్జాంపుల్గా ఇచ్చారు? స్వప్నం. మనకి కళ వస్తుంది, కళ్ళలో మనం గురు పూజకి వెళ్ళినట్టు వస్తుంది. అక్కడ మనకి బోల్డ్ మంది కనిపిస్తారు. ఈయన మాస్టర్ గారు, ఈయన నారాయణ గారు, ఈయన రవిచంద్ర గారు, వీళ్ళందరూ మొహాలు కూడా ఎగ్జాక్ట్గా కనిపిస్తాయి. కానీ వాళ్ళందరూ ఎక్కడున్నారు? మనలోనే ఉంటారు కదా. కళ మనకు వస్తుంది కానీ అక్కడేం ఉండదు కదా, మన మనసులో ఒక ప్రొజెక్షన్ అనమాట అది. అందులో విడివిడిగా ఇన్ని క్యారెక్టర్స్ ఉంటాయి, వాళ్ళ స్వభావాలు ఉంటాయి, వాళ్ళు మాట్లాడే విధానం ఉంటుంది, వాళ్ళు నవ్వే విధానం ఉంటుంది, ఇవన్నీ కూడా విడివిడిగా ఉంటాయి. కానీ అన్నీ ఎలా పాసిబుల్, ఎక్కడున్నాయి అంటే నీ మనసులోనే ఉన్నాయి. ఇంతమంది ఎలా ఉంటారు నీ మనసులో? మనలాంటి వాడికి ఇవన్నీ వచ్చినప్పుడు మన అందరినీ సృష్టి చేసిన వాడికి అదేం పెద్ద విషయం కాదు కదా. మనందరం వాళ్ళే ఎలా ఉన్నాం? దీన్ని మాస్టర్ గారు బాగా ఒక
ఆయన ఇచ్చినటువంటి ఎగ్జాంపుల్స్ అంటే మనకి అర్థం అవ్వట్లేదని చెప్పుకోవడానికి ఏముండదు. మనకు అర్థం అవుతుంది, మనకి ఇవన్నీ చక్కగా అర్థం అవడం కోసమే ఆయన దిగి వచ్చి మనకు అందించారనమాట ఇవన్నీ కూడా. ఏమండి ఏముంది అక్కడ అన్నట్టు ఫస్ట్, ఏం లేదండి చోటు ఉంది అన్నారు. ఆహా అని చోట్లో ఒక ఇల్లు కట్టాడు. ఇప్పుడేముంది, ఇల్లు ఉంది. ఇంట్లో ఏముంది, ఏముంటుందండి చోటే ఉంది అన్నట్టు. అయితే ఈ ఇంట్లో చోటికి బయట చోటికి ఇల్లు వచ్చిన తర్వాత లోపల బయట అనేటువంటి వచ్చాయి. అలానే లోపల ఒక ఎన్విరాన్మెంట్, బయట ఒక ఎన్విరాన్మెంట్ అని వచ్చింది. ఆ లోపల మనం ఎలా ఉంచుకుంటే అలాంటి ఎన్విరాన్మెంట్ ఉంటుంది. అదే ఇవేం లేనప్పుడు ఎన్విరాన్మెంట్ ఉంటుంది కానీ లోపల బయట అనేం ఉండదు. కాబట్టి ఈ అంతర్యామిగా ఉన్నాడు వీడు. అంటే అంతర్యామి అంటే ఏంటి, ఏదో పెద్ద విషయం అంటే మనకేం తెలుస్తుంది. భగవంతుడికి నమస్కారం చేసుకుంటే ఏదో ఒక గంట చేసుకుంటాం. మన వాళ్ళు ఒకళ్ళ ఇంట్లో మాస్టర్ గారితో ఒక మంచి పెద్ద సైజు ఫోటో పెట్టుకున్నట్ట. పెట్టుకుని కిందన ఐ వాచ్ ఎవ్రీ యాక్ట్ ఆఫ్ యువర్స్ అనే ఒక చిన్న కొటేషన్ ఉందన్నమాట. అంటే చూసి అది పెట్టుకోకూడదని చెప్పాడు ఒక ఆయన సలహా. ఎందుకంటే మనం ఏవో చాలా పాపాలు చేస్తుంటాం, ఆయన ఏమో మనం చూస్తున్నాం అనుకుంటే ఎలా అంటే పాపాలు చేయకుండా ఉండటం కోసం కదా మనం సాధన చేయాలి. మనం చేసే పనులన్నీ మరీ భగవంతుడు మాస్టర్ గారు చూస్తే ఎలాగండి, మనకు పర్సనల్ లైఫ్ ఉండక్కర్లే, ఉంచుకొని ఆయన ఏం పర్లేదండి. అంటే నువ్వు బాగుపడదాం అనుకున్నావు కాబట్టి ఈ మార్గాన్ని చెప్పాం కానీ ఏం బలవంతం లేదు. వాళ్ళకి ఏమీ నిరుత్సాహం ఉండట. ఇప్పుడు మనం వాళ్ళ మాట వినలేదు, ఏమీ కాబరాలేదు. వాళ్ళు ఏం అనుకోరు, మాస్టర్ గారు చెప్తారు కానీ మరీ ఎక్కువ చెప్తారండి, ఇవన్నీ ఎవరు చేయగలడు ఈ రోజుల్లో, అది మరి ఎవరు చేయగలరు, అసలు ఇది కలికాలం, అసలే ఎవడు తప్పు చేయకుండా ఉంటాడేంటి, మరీ చెప్తారు మాస్టర్ గారు. అంటే మనం తప్పు చేయకుండా ఉండదలుచుకోలేదని అర్థం దాన్ని, అంతే కదా. మనం తప్పు చేయకుండా ఉండదలుచుకోలేదు కాబట్టి ఎవడు తప్పు చేయకుండా ఎలా ఉంటాడు అనేటువంటిది మనకి మైండ్కి వస్తుంది. మనం దేని గురించి ప్రయత్నం చేస్తున్నాం రోజు అంటే ఈ తప్పు చేయకుండా ఉండేటువంటి ప్రవర్తన మనకి ఎలా వస్తుంది అనేటువంటి దాని గురించి మనం ప్రయత్నం చేస్తున్నాం. అంటే ఓకే వీడు కొంచెం పర్వాలేదు, మాస్టర్ గారు ఇచ్చినటువంటి మార్గంలోకి నడిచేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు అని చెప్పారు. అయితే ఎలాగండి ఈ రోజుల్లో ఎవరు నమ్మగలం, ఎవరి దగ్గరికన్నా వెళ్ళి ఏదైనా ఉపదేశం చేసుకోవాలంటే ఎలా నమ్మగలం, వాళ్ళు గురువో కాదో ఎలా తెలుస్తుంది. ఆ హెడేక్ నీకెందుకురా, నువ్వు చేసేటువంటి పని నువ్వు చేస్తుంటే అప్పుడు గురువే నీ దగ్గరికి వచ్చి ఆయన సాన్నిధ్యాన్ని నీకు ప్రసాదిస్తాడు. అసలు గురువు లేకుండా ఏది ప్రయత్నం చేస్తే ఫలించదని చెప్తున్నారు కదా. మరి అలాంటప్పుడు గురువు వచ్చి మనకి ఏదైనా ఇస్తే కదా మనకి అసలు మార్గం తెలిసేది. ఆయన రాకుండా ఇవ్వకుండా మనకి మార్గం ఎలా తెలుస్తుంది. అందుకేనాయన ఈ ఇతిహాసాలు ఇవన్నీ కూడా ఇచ్చారు. పెద్దల యొక్క జీవితంలో వాళ్ళు ఏమేమి ఆచరించారో మనకి జీవిత చరిత్రలన్నీ కూడా ఇచ్చింది. ఎందుకంటే మనకి ఏ సందర్భాల్లో వస్తే మనం ఏ రకంగా ప్రవర్తించాలి ఆ సమయంలో అనేటువంటి చూసి ఆ రకంగా ప్రవర్తించడం అనేటువంటి ప్రయత్నం కనుక మనం చేసినట్లయితే, అంటే ఈ సంకల్పం మనకు వచ్చిందంటేనే కొన్ని జన్మల నుంచి మనకి ఒక గురువు ఎవరో గైడ్ చేస్తున్నారు, ఆయన సాన్నిధ్యాన్ని ప్రసాదిస్తున్నారని అర్థం. ఒక మంచి పని మనం ఈరోజు చెయ్యాలని మన బుర్రలోకి వచ్చిందంటే ఎవరో పరమ గురువు మనకి వెనకాల చాలా జన్మల నుంచి గైడ్ చేస్తున్నారు, వాళ్ళ యొక్క ప్రెజెన్స్ వచ్చింది కాబట్టి మనకి ఆ విధమైనటువంటి మంచి సంకల్పం మన ద్వారా వచ్చింది అని చెప్పి తెలుసుకోవాలి అని చెప్పారు మాస్టర్ గారు. అంటే నేను సాధన చేశాను కాబట్టి నన్ను ఎందుకు ఎంచుకున్నారండి అంటే, నేను సాధన చేశాను కాబట్టి నాకు ఇంత నాలెడ్జ్ ఉంది కాబట్టి నేను ఇంత గొప్పవాడిని కాబట్టి మాస్టర్ గారు నన్ను సెలెక్ట్ చేశారు అనిపించవచ్చు మనకి. కాదు, మనకన్నా బాగా సాధన చేసేటువంటి వాళ్ళు, బాగా ఈ ప్రపంచానికి సేవ చేయగలిగినటువంటి వాళ్ళు, మనకన్నా ఎన్నో రెట్లు చాలా మంచిగా ప్రవర్తించగలిగినటువంటి వాళ్ళు కూడా రికగ్నిషన్ అనేటువంటిది ఏం లేకుండా మనలో
మామూలుగా సామాన్యమైనటువంటి మానవులుగా నడిచి వెళ్ళిపోతుంటారు వాళ్ళ ప్రజెన్స్ని ఇచ్చి. ఇంట్లో కొంతసేపు మనం ఎలా ఉన్నా సరే మనకి హాయిగా అనిపిస్తుంది. ఆ తర్వాత ఏంటో ఇందాకంతా చాలా హాయిగా ఉంది అనుకుంటాం. అంటే అలాంటి వాళ్ళు ఎవరో వచ్చి వాళ్ళ ప్రజెన్స్ ఇచ్చి వెళ్ళారని అర్థం. పరమహంస యోగానంద గారిని ఒక ఆయన ఉన్నారు. ఆయన ఒక పుస్తకం రాశారు, మీరు అందరు చదివే ఉంటారులేండి. అందులో ఆయన ఒక అతను చూస్తారు, ఒక మహానుభావుడు అనమాట. ఏం చేస్తుంటాడు, ఈ కుంభమేళా లాంటిది ఎక్కడో జరుగుతుంటే అక్కడ ఎవరో పాత్రలు తోమేసి అక్కడ పెట్టి వెళ్తుంటాడు. మనం ఊహించలేం వాళ్ళు ఏం పని చేస్తారు. అదేంటండి అంత పరమ గురువు అయింది స్టేజ్ ఎక్కి ఉపన్యాసం అవ్వకుండా వెనకాల వచ్చి పాత్రలు తోముతున్నాడా? మనకుంటుంది, అవి వాళ్ళకేం ఉండవు. వాళ్ళకి 10 మందికి సంబంధించినటువంటి పని ఉంటుంది. మనం ఏం చేయగలం వాళ్ళకి అనేటువంటిది ఒకటి ఉంటుంది. అపరిగ్రహం అనేటువంటిది వాళ్ళు ఎప్పటికప్పుడు వాళ్ళ జీవితాల్లో పాటిస్తుంటారు అన్నమాట. ఒక అతను వచ్చాట మాస్టర్ గారు వాళ్ళ ఇంటికి. వచ్చి ఆయన ఆ ఇంట్లో ఉండి భోజనం చేశారు. చేసి లోపల రండి పడుకొని, లేదమ్మా అరుగు మీద పడుకుంటానని చెప్పి అడుగు మీద పడుకొని వీళ్ళందరూ లేచే లోపలే శుభ్రంగా ఇంట్లో ఉన్న ఆయన తిన్న ప్లేట్ ఒకటే కాదు, అన్ని ప్లేట్లు గిన్నెలు అన్ని తోమేసి అక్కడ బోలింగ్ చేసి వెళ్ళిపోయాడు. అంటే ఒక పూట ఎవరి దగ్గరైనా భోజనం చేస్తే వాళ్ళ ఇంట్లో ఏదో ఒక పని చేసి దానికి అంటే ఎవరి దగ్గర నుంచి రుణం అనేటువంటిది ఉంచుకోకుండా మందే వాళ్ళ దగ్గర ఉండేటువంటి పద్ధతి, జీవన పద్ధతి అనేటువంటిది చెప్పారు. దాన్ని మా మాస్టర్ గారు సింప్లిఫై చేసి ఇచ్చారు. ఏమిట్రా అంటే, ఎవరైనా నీకు ₹1 పని చేయిస్తే నువ్వు ₹5 ఇవ్వడం అనేటువంటిది పెట్టుకో, ఏం పర్వాలేదు, నువ్వేం నష్టపోవు. ఎవరికైనా నువ్వు ₹5 పని చేస్తే వాళ్ళ దగ్గర ₹2 మాత్రమే తీసుకుని మిగిలిన ₹3 వాళ్ళకు వదిలేయటం అనేటువంటిది పెట్టుకుంటే అప్పటికి నీకు సరిపోదేమో అనేటువంటి కక్కుర్తి, దరిద్రం నీ మనసులోంచి పోతాయి. అవే నీకు సరిపోయి నీ దగ్గర ఒక 10 మంది హాయిగా బతకగలిగేటువంటి ఏర్పాటు ఆటోమేటిక్గా నీకు వస్తుంది. మనం చాలాసార్లు విన్నాం మాస్టర్ గారు చెప్పింది. కానీ దాన్ని ఆచరణలో పెట్టాలంటే కొన్ని జన్మలు పట్టచ్చు. ఎందుకని మనం మాటికి మాస్టర్ గారి వినాలి, ఎందుకని మనం చెప్పుకుంటున్నాం అంటే కనీసం ఒక 100 సార్లు చెప్పుకుంటే ఒకసారి పర్లేదు ఆచరిద్దాం అనిపిస్తుందేమో, ఒకసారి ఆచరించడం మొదలు పెడితే దాంట్లో ఉన్న మాధుర్యం అనేటువంటి తెలుస్తుందేమో. అంటే మన ఇంట్లో, మన చుట్టుపక్కల, మన స్నేహితుల్లో, మన బంధుమిత్రుల్లో, మన ఆఫీసులో మిగిలిన వాళ్ళందరి యొక్క ప్రవర్తన ఏ విధంగా ఉన్నా సరే మన ఎడల మన ఆనందం డిస్టర్బ్ అవ్వకుండా మనం ఎలా హాయిగా జీవించగలుగుతాము, అక్కడికి మనని తీసుకువెళ్ళడం కోసం మనకి ఇచ్చినటువంటి ఫార్ములాస్ అన్నమాట. ఇవన్నీ అవి ఆచరిస్తే కానీ తెలియదు. అవి తెలియటం వల్ల ఉపయోగం తక్కువ. అవి తెలియటం వల్ల ఉపయోగం ఏంటి? ఒక 10 సార్లు, 20 సార్లు, 30 సార్లు మనం వాటిని తలుచుకోవడం, వాళ్ళ జీవిత సన్నివేశాలు చూడడం, ఇవన్నీ చేస్తే ఎప్పుడో ఒకసారి మనకి ఆచరించాలనిపిస్తుంది. అలా ఆచరించేటప్పటికి అమ్మ హాయిగా ఉంటుందంట అనుకుంటాం మనం కొంతసేపు. మళ్ళీ మనకి అభ్యాసం చేత ఏమవుతుంది, మళ్ళీ మనం మామూలుగానే ప్రవర్తించడం అలవాటుగా మొదలు పెట్టేస్తాం. ఇందాక చెప్పుకున్నాక గురు పూజలకు వచ్చినప్పుడు చాలా ఆనందంగా ఉంటాం. మళ్ళీ ఇక్కడి నుంచి వెళ్ళేవాడికి ఏంటంటే మళ్ళీ ఆఫీస్కి వెళ్ళాలి, మళ్ళీ అదే పని, నిద్రలు ఉండవు, ప్రెషర్, విపరీతమైన ప్రెషర్. అందులో ఈ మధ్య 4-5 చేయాల్సిన పని మనం ఒక్కడికే చెప్తున్నారు. ప్రెషర్ ఎక్కువైపోయిందండి. పోనీ అమ్మో మానేస్తే ఎలాగా? అయితే నువ్వు ప్రెషర్ అని ఫీల్ అవ్వకు, నువ్వు చేయాల్సిన కర్తవ్యం చేయి. 2 పద్ధతులు. అయితే నీ కర్తవ్యాన్ని నువ్వు చేయడం, లేకపోతే మానేయడం. 2 చేయం. మనం చేయను చేస్తాము, దాని భారాన్ని మోస్తుంటాం. ఏంటంటే మన అభిప్రాయాలు, మన ద్వేషాలు, పగ, కోపాలు ఇవన్నీ కూడా మూటలు కట్టి మన నెత్తి మీద భారాన్ని మోస్తుంటాంట. వాడెవడో విశాఖపట్నంలో ఎక్కేటండి రైలు. ఎక్కేట సరే చూస్తున్నట్ట, అయితే దువ్వాళ్ళు ఏమైనా దిగిపోతాడేమో అనుకున్నట్టు. ఎందుకని
వాడిని నెట్టిన బెడ్డింగు పెట్టి అన్నీ పెట్టుకున్నట్టు. దువాడ వెళ్ళిపోయింది, సామర్లకోట వెళ్ళిపోయింది, రాజమండ్రి వస్తుంది. ఏరా నాయన ఎక్కడికి వెళ్ళాలి? నేను హైదరాబాద్ వెళ్ళాలన్నారు. నీ దుంపతగా చెప్పవేరా, మరి అంత భారం మోస్తాయండి, పక్కన పెట్టు. అమ్మ నావి అన్నట్ట. నీవేరా తెలుసు, పక్కన పెట్టి చూడు అన్నట్టు. అంటే పెట్టేట. అమ్మ ఇవి కూడా వస్తున్నాయి నాతో పాటు. అప్పుడు జ్ఞానోదయం ఏంటి వాడికి. ఇవన్నీ మనం మొయ్యిపోయినా సరే మనతో పాటు వస్తుంటే ఏం పర్వాలేదు. అలాగే మనకున్న అభిప్రాయాల్ని పక్కన పెట్టడానికే మనకి కొన్ని జన్మలు పడుతుంది కదా. అలా పక్కన పెట్టరా, ఏం పర్వాలేదని మనకి గురువు గారు బోల్డ్ జన్మల్లో చెప్పి 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 వాళ్ళు ఆచరించి చూపిస్తే, అప్పుడు మనకి దాని మీద గురి కుదిరితే, చేయాలని అనిపిస్తే, పక్కన పెడితే అప్పుడు కానీ మనకి జ్ఞానోదయం అవుతుంది. అంటే అవన్నీ మనం మొయ్యక్కర్లేకుండానే హాయిగా జీవితం సాగిపోతుంది ఆయన జీవనయాత్ర. కాబట్టి వీటన్నిటిలోంచి కూడా మనం బయటపడాలి. అయితే ఏం చేయాలండి? ఇందాక నేను చెప్తుంది సూటిగా చేయాలి. పోనీ ఇవన్నీ అక్కర్లేదురా నాయన, పొద్దున 6 గంటలకి సాయంత్రం 6 గంటలకి నా పేరు స్మరించుకో చాలు అనగానే మనకు బోల్డ్ క్వశ్చన్స్ వెంటనే ఓ లిస్ట్ స్టార్ట్ అయిపోతుంది. చేద్దాం అనుకునేవాడికి చేయటం అనేటువంటిది వస్తుంది. దాని తర్వాత వచ్చేటువంటి క్వశ్చన్స్ ఉంటాయి. ఏమో అంటే పళ్ళు తోముకోవాలా, స్నానం కూడా చేయాలా, కొత్త బట్టలు కట్టుకోవాలా, లేదా పట్టు బట్టలు కట్టుకోవాలా, ఎక్కడ కూర్చోవాలి, ఏ దిక్కును తిరిగి కూర్చోవాలి, ఎలా చేయాలి, ఎంతసేపు చేయాలి. ఏదైనా పాయింట్ రాగానే చూడండి, ఎక్కడ నీళ్లు స్టిల్గా ఉన్నాయనుకోండి, అందులో ఒకటి ఏదైనా డిస్టర్బెన్స్ రాగానే మొత్తం అలజడి వచ్చేస్తుంది. అలాగే ఆయన చెప్పింది ఏంటి? పొద్దున 6 గంటలకి సాయంత్రం 6 గంటలకి నా పేరు స్మరించుకో. అది తప్ప మిగిలిన చేస్తుంటాం. ఇవన్నీ ఆలోచించేటప్పటికి 6:30 అయిపోయి అరే సరే రేపు నుంచి చేద్దాం. లేచి ఏంటో ప్రేయర్ చేద్దామని కూర్చుంటే ఇంట్లో వాళ్ళు ఎవరికి పట్టదు. అప్పుడే నీళ్ళు వస్తున్నాయి అంటుంది మా ఆవిడ, అప్పుడే పాలవాడు వస్తాడు, అప్పుడే క్యారేజీలు అంటుంది, ఆ విజిల్స్ అన్ని మోగుతుంటే కాన్సన్ట్రేషన్ కుదరట్లేదు. ఏ ప్రియరా పాడా ఆయన చెప్పారు కానీ మనం ఎలా ఆచరిస్తాం? అందుకనే ఈ జీవితం సంసారం అంతా నరకం అంటారు అనిపిస్తుంది. కానీ పాపం ఆయన ఏం చెప్పారు? సూటిగా చెప్పారు. ఉదయం 6 గంటలకి సాయంత్రం 6 గంటలకి నా పేరు స్మరించుకో. చుట్టుపక్కల ఇవన్నీ ఉన్నా కూడా స్మరించుకోవాలా అండి? ఆయన చెప్పి స్మరించడం తప్ప మిగిలినవన్నీ అడుగుతున్నావు నువ్వు. చేయాల్సిందేంటి? స్మరించడమే. చేసాం, అప్పటికి ప్రయత్నంగా చేస్తాం మనం కదా. అలవాటు ప్రకారం మనకి తెల్లవారుజామున 7:30 అయితే కానీ మెళుకు రాదు. అప్పటికి అలారం పెట్టుకుంటాం. ఏంటి 5 గంటలకి, 5:15కి, 5:30కి, కనీసం 5:50కి. ఇంకా అది కూడా మనం లేవలేకపోతే 5:55కి, అది కూడా ఇంకా అధమం. 1 నిమిషం తక్కువ 5:59కి లేచి మాస్టర్ సివి నమస్కారం టప్ అని పడుకుని పోతే ఆయన ఏం చెప్పారు? సివి పేరు స్మరించడమేగా. అలా కాదు, మాస్టర్ గారు ఏం చెప్పారు, ఎందుకు చెప్పారంటే వాళ్ళు మిగిలిన మన దైనందిన జీవితంలో చేసుకునేటువంటి ప్రణాళిక అంతా కూడా దీని పరంగా ఫార్మ్ అవ్వాలంట అప్రయత్నంగా. అంటే మనం ఎన్ని గంటలకి లేచి పళ్ళు తోముకుని స్నానం చేసి శుభ్రంగా కూర్చుంటే చక్కగా ఒక 2-3 నిమిషాల ముందు కూర్చుని హాయిగా మాస్టర్ గారి యొక్క పేరు స్మరించుకోగలము. ఆ ప్రణాళికతో మనం దినం మన డే రోజు స్టార్ట్ అవ్వాలన్నమాట. మనం ఆచరణ దినచర్య స్టార్ట్ అవ్వాలి. అలానే మన ఆఫీస్లో ఉన్నాం, పొద్దున 8 గంటలకో 9 గంటలకో ఆఫీస్కి వెళ్ళాం. వెళ్ళిన తర్వాత మన ఆఫీస్ 5 గంటల వరకు లేక 5:30 వరకు. ఆ తర్వాత మళ్ళీ మనం ఎన్ని గంటలకు బయలుదేరితే మనం ఎక్కడ ఉంటాం, ఏ స్థితిలో ఉంటాం, మనం ఎలా చేసుకోవచ్చు. ఏం చేస్తామండి, హైదరాబాద్ అండి, ట్రాఫిక్ అండి, మన చేతిలో ఉండదండి, మరి అప్పుడు ఎలాగండి అంటే, నాయన నువ్వు ఎక్కడుంటే అక్కడే స్మరణ చేసుకో అని చెప్పారు. మనకి ఇలాంటి క్వశ్చన్ వస్తుందని తెలుసు కదా ఆయనకి. అదే మనకి ఆదివారం వచ్చింది అనుకోండి, అప్పుడు కూడా మనం ఏదో ప్రోగ్రాం పెట్టుకొని ఏ పరిస్థితుల్లో ఉంటే ఆ పరిస్థితుల్లో ఆయన స్మరించేసుకొని మిగిలిన మనం పని చేసుకోవడం కోసం మనం ప్రయత్నం చేస్తాం. అంటే
మనం ఆ రోజు మిగిలిన ఆఫీస్ లేదు, వర్క్ లేదు అనుకున్నప్పుడు మనం ఏం చేయాలి? ఆ 6 గంటలు అనేటువంటిది మన మైండ్లో ఆటోమేటిక్గా ఆ సెంటర్ అక్కడ ఫార్మ్ అయ్యి సర్కంఫరెన్స్లో మన దైనందిన జీవితం అంతా కూడా ప్రణాళిక ఒకటి ఫార్మ్ అవ్వాలి. అయితే మెల్లగా ఆ రోజుకి ఏమవుతుందంటే ఆ ప్రేయర్ కోసం మిగిలినంతా ప్లాన్ చేసుకున్నటువంటిది మనకి ఫస్ట్ ప్రయత్నపూర్వకంగా వస్తుంది. తర్వాత అభ్యాసం అయిన తర్వాత అది ఆటోమేటిక్గా మనకి అప్రయత్నంగా మనం ఆ పని చేయటం అనేటువంటిది మన స్వభావం అవుతుంది అన్నమాట. ఏమండి పదండి హోటల్కి వెళ్దాం అని మా స్నేహితులు పిలిస్తే, లేదు నాకు ప్రేయర్ టైం అయింది, మీరు వెళ్ళండి, నేను వచ్చి మీరు జాయిన్ అవుతాను తర్వాత అని సున్నితంగా వాళ్ళు కూడా నొచ్చుకోకుండా చెప్పగలటం అనేటువంటిది స్టార్ట్ అవుతుంది. ఫస్ట్లో మనకి తెలిపినప్పుడే మనం పిలిచాడు అనుకోండి స్నేహితుడు, ఎరా అయ్యి నాకేమనుకున్నావు, నేను ప్రేయర్ చేసుకోవాలి, మీలాగా నేను అలాగా జులాయిగా తిరిగేవాడిని అనుకున్నారా? నేను మారిపోయాను, నేను యోగాభ్యాసం చేస్తున్నాను, మా గురువు గారి మార్గంలో ఉన్నాను, నేను ప్రేయర్ చేసుకోవాలి, అలాంటి చోట్లకి నేను రాను, అయినా అలాంటి చోట్లకి వెళ్ళకూడదు, ఇలా వాడికి ఏం క్లాస్ పోయికట్లా ప్రేయర్ నిన్ను చేసుకోమన్నారు, వాళ్ళందరూ ఏదో వేసి రుద్దమని చెప్పలేదుగా మాస్టర్ గారు. అంటే మనకి ఒక విషయం తెలిసేటప్పటికి మిగిలిన వాళ్ళందరికీ కూడా తెలిసిపోవాలి అనేటువంటి కుతూహలం వస్తుంది మొదట్లో కదా. మనకి ఏదైనా ప్రేయర్ చేసుకుంటే హాయిగా ఉంటుంది అనిపించనుకోండి, మనకి మీరు కూడా చెయ్యాలండి తప్పనిసరిగా, లేకపోతే కానీ అసలు మీరు ఉద్ధరింపబడరు. అది కాదండి, నేను రోజు పొద్దున సాయంత్రం విష్ణు సహస్రం అది కూడా చెప్పాడు గీతలో. అరే వాడి బుద్ధికి తోచిన పని ఏదో చేస్తుంటాడు, నేను అడగకుండా వాడిని చెడగొట్టకు, చేసేది కూడా మానేస్తాడు. విష్ణు సహస్రనామా లేకపోతే లలిత సహస్రనామా, అందులో ఒత్తులు ఎలా ఉంటాయి, ఆ ప్రొనౌన్సియేషన్ తప్పు వస్తే ఏమవుతుంది? దేవుడు ఊరుకుంటాడు అనుకున్నావా? ఆయన కన్నెర్ర చేస్తే నీ గతి ఏమవుతుంది? పిచ్చి పిచ్చి వాగుడు వాక్కు, వాడు చేసేది వాడిని చేయని, నువ్వు చేసేది నువ్వేం చేయాలనుకుంటున్నావు అది నువ్వు ఏడు చాలు అని చెప్పారు. ఐడియల్ ఎంతూజియాజం అంటారు అన్నమాట. అంటే మనకి ఏదైనా తెలిసిన వెంటనే మనకే మొత్తం అంతా తెలిసిపోయిందనే ఒక అభిప్రాయం లోపల. ఒక 4 సార్లు గురుబోయిలకు వస్తుంది, 5వ సారి ఎవరో వస్తారు, మనం గురుబోయిల గురించి చెప్తాం, అక్కడికి వెళ్తామండి చాలా బాగుంటుంది అన్ని మంచి విషయాలు చెప్తారు, పొద్దున అంతా పూజ చేస్తారు, అభిషేకాలు ఉంటాయి, మంచి కల్చరల్ యాక్టివిటీస్ ఉంటాయి, భోజనం అబ్బా బ్రహ్మాండంగా పెడతారు, మన ఇంట్లో కన్నా చాలా బాగుంటుంది టేస్ట్, కనీసం దానికోసమన్నా వెళ్ళాలి అది చెప్తాం మనం. నా బోటి భోజనం పీరియడ్ అనుకున్నా, భోజనం ప్రసాదం బాగుంటుందని రోయ్ వెళ్ళి ఒకసారి తినచొద్దాం అని పెంచవచ్చు. వచ్చి వాడు ఏదో ప్రసాదం తినేసి ఏదో విని, అరే నువ్వు చెప్పావు కానీ అప్పుడు నువ్వు గురువు గారి గురించి అలా మాట్లాడతావు, కళ్ళు పోతాయి, నీ గురువు కానీ మిగిలిన వాళ్ళకి లఘువే అన్నారు మాస్టర్ గారు. అంటే మనం ఏం చేస్తున్నాం అంటే మన ఆనందమైనటువంటి దాన్ని మనమే చెడగొట్టుకుంటున్నాం, మనకు తెలీదు. ఎన్ని రకాలుగా చెడగొట్టుకోవచ్చో అన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చారు మాస్టర్ గారు, ఎలా చెడగొట్టుకుంటాం. ఆ అభిప్రాయాల్లోంచి మిగిలిన వాళ్ళకి సూచించడం దగ్గర నుంచి మనం కామ్ చేసుకోండి, అరే అది కాదు. అప్పుడు మనం రోజు ఆ పొద్దున 6 గంటలకి సాయంత్రం 6 గంటలకి మాస్టర్ గారిని తలుచుకుంటున్నాం అనుకోండి, కొంతకాలం అయిన తర్వాత ఏంట్రా చేస్తున్నావు నువ్వు అన్నా, అప్పుడు చెప్పకుండా అనుకో, అప్పుడు చెప్పే టైం వచ్చేటికి చాలా సీక్రెట్, ఎవరు పడితే వాళ్ళు చెప్పే విషయం కాదు, పిచ్చి వేషాలు ఎక్కువ. వాడు అడిగాడంటే వాడికి అర్హత వచ్చిందని అర్థం. మాస్టర్ గారి దగ్గరికి ఒక ఆయన వచ్చాట, వేద పండితుడు. ఏంటండి మీరు ఎవరికి పడితే వాళ్ళకి వేదం నేర్పుతున్నారట అన్నట్టు. ఎవరికి పడితే వాళ్ళకి కాదు, అడిగిన వాళ్ళకి నేర్పుతున్నాను. అలా ఎవరికి పడితే వాళ్ళకి వేదం నేర్పచ్చా అన్నమాట. ఎప్పుడు వేదం చెప్పేవాడు మానచ్చా అని అడిగారు. ఎంతమంది మీకు పిల్లలు అంటే, నా 2 పిల్లలు, ఫలానా వాడు ఇంజనీరింగ్ చేస్తున్నాడు, ఫలానా వాడు ఏదో సాఫ్ట్వేర్లో ఏదో చెప్పాడు, డాక్టర్ అయ్యాడు, ఇదయ్యాడు అదయ్యాడు. మరి ఎవరు వేదం నేర్చుకోలేదా అన్నాడు. లేదు. మరి మనం అలా మానచ్చా? మన ఇంట్లో పెద్దల దగ్గర నుంచి వస్తున్న ఒక మంచి పని మనం మానేసి మిగిలిన వాళ్ళు చేసినాన్ని ఏడవడం ఎందుకు? తప్పు. మనకి నేర్చుకోవాలనిపించిన నీ దగ్గరికి ఎవరైనా వస్తే వాడికి అర్హతని వాడిలోంచి ఒక మంచి పని ఎప్పుడు కూడా
మన ద్వారా జరుగుతుంది కానీ మన వలన జరగదు అని చెప్పారు మాస్టర్ గారు. అంటే మన దగ్గరికి వచ్చి వాడు ఏదన్నా నేర్పించమని అడిగాడు అనుకోండి, మనకు వచ్చి 4 మొక్కలు నేర్పించగలగటం అంటే నేర్పించాలి. వాడు వచ్చి అడిగాడు కాబట్టి వాళ్ళలోంచి ఉన్న ఆ సర్వాంతర్యామి లేకపోతే ఆ గురువు లేకపోతే మనం ఎవరు నమ్ముతున్నాం, కృష్ణుడో రాముడో ఎవరో ఏం అడుగుతున్నాడు అనమాట. ఒరే నీకు అవకాశం ఇచ్చాను ఒక మంచి పని చేయడం కోసం, చెయ్యి అని అప్పుడు చెప్పినట్టు. అప్పుడు ఆ అవకాశాన్ని మనం సద్వినియోగపరచుకుంటున్నామా లేదా, అది మనకు కావాల్సినటువంటిది. అప్పుడు నీకు తెలిసిన 4 మొక్కలు చెప్పు, తప్పేం లేదు. తెలియకపోతే ఎక్కడి నుంచైనా తెలుసుకునైనా చెప్పు, ఒరే ఇప్పుడు నాకు ఈ సంగతి తెలియదురా, నువ్వు ఫలానా టైంకి రా, ఈ లోపల నేను కనుక్కొని చెబుతాను చెప్పు, ఏం పర్వాలేదు, తప్పేం కొంపేం మునిగిపోలేదు. అప్పుడు వాళ్ళలో ఉన్నవాడు నీలో ఉన్నవాడు వాడి ద్వారా మాట్లాడించింది నీ ద్వారా చెప్పించుకుంటున్నటువంటిది ఎవరైతే ఉంటాడో వాడు ఆనందపడతాడు. వాడు ఆనందపడితే ఇద్దరు ఆటోమేటిక్గా ఆనందపడతారు. అలా 10 మంది అయినా 100 మంది అయినా అందరిలోంచి కూడా వాడు ఒకటే ఆనందపడుతూ ఉంటాడు. అక్కడికి మనకి మెల్లగా తెలుస్తుంటుంది అనమాట. అప్పుడు మన ఎవరైనా కోపడితే కోపడిన రూపంలో ఉండేటువంటి అంతర్యామి, ఒకవేళ మన గురువు గారు వచ్చి మనం కోపడితే మనం ఎలా ఉంటామో అలానే ఉంటాం. మన ఆనందానికి ఏమి ఇబ్బంది రాదు. ఎవరైనా మనం ఏడిపించడం కోసం కామెంట్ చేస్తే అలా కామెంట్ చేసేవాడి రూపంలో మనం మనకు గురువు గారినో భగవంతునో చూడటం అనేటువంటిది ప్రాక్టీస్ అయినప్పుడు మనం దాంతో ఇబ్బంది పడం. వాడు ఇలా అన్నాడు వాడు అలా అన్నాడు మనమేమి మొయ్యం, ఇందాకట్లాగా పక్కన పెట్టేస్తాం. అవన్నీ ఉంటాయి. మన ప్రయాణం ఏమీ ఆగదు. మనకి దాని ద్వారా ఆనందం ఏమీ చెదిరిపోదు. అలాంటి ఆనంద స్వరూపులైనటువంటి మాస్టర్ గారి యొక్క 100వ జయంతి మహోత్సవములు ఈ సంవత్సరం నుంచి మొదలవుతున్నాయి కనుక మనం ఇంకా ఈ సంవత్సరం అంతా మన ప్రణాళిక అనేటువంటిది ఏంటి, మనం ఇంకా ఏమేం చేసుకుంటాం అవన్నీ కూడా మనం ఈ గురు పూజల్లో మనం చెప్పుకుంటాం. తద్వారా ఈ సంవత్సరం మొత్తం కూడా మనం ఆయన యొక్క ప్రెజెన్స్ని వీలైనంత వరకు మాటికి అనుభవించడం, వీలైనటువంటి వరకు ఎక్కడైనా గురు పూజ జరిగితే వాటిలో మనం పార్టిసిపేట్ చేయటం, ఆ రకమైనటువంటి కార్యక్రమాలు ఏవైతే మనం పెట్టుకుంటున్నామో వాటిలో మనం బుద్ధిపూర్వకంగా వెళ్ళి అందులో హాజరవడం అనేటువంటిది మనందరి ద్వారా మాస్టర్ గారు ఆ ప్రచోదన మనకు కనిపించి అవకాశాన్ని మనకి కల్పించి మనని ఆయన దరిన చేర్చుకొని ఆనాటికి ఒక సన్మార్గంలో పెట్టి ఆయన ఆనంద స్థితిలోకి ఆనంద సామ్రాజ్యంలోకి మనందరినీ కూడా స్వీకరించుదురుగాక అని మీ అందరి రూపంలో ఉన్నటువంటి మాస్టర్ గారి యొక్క దివ్య పాదపద్మాలకు ఇంకొకసారి నమస్సుమాలు. వాసుదేవ 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 వాసుదేవ.